హైదరాబాద్ విజయవాడ హైవేపై రాకపోకలు బంద్ అయ్యాయి. ఐతవరం దగ్గర హైవేపై ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఇప్పటికే గరికపాడు దగ్గర పాలేరు బ్రిడ్జ్ రోడ్డు తెగిపోయింది. ఎవరూ హైవేపైకి రావద్దంటూ పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్లన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఆల్టర్నేట్ రూట్స్ కూడా లేనటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఉంది. ఇటు ఖమ్మం నుంచి ఇంతకు ముందు రోడ్డు ఉండేది, కానీ ఆ రోడ్డు కూడా ప్రస్తుతం మునిగిపోయినటువంటి పరిస్థితి. ఒక్క మిర్యాలగూడ వైపు మాత్రం వెళ్తుంది, కానీ మిర్యాలగూడ వెళ్లే లోపే ఇక్కడ హైదరాబాద్ టు మిర్యాలగూడ టర్నింగ్ వరకు కూడా రోడ్లు బాగలేనటువంటి పరిస్థితి. సో 2 రోజుల పాటు ఇటు విజయవాడ వైపు వెళ్లే వాళ్ళందరూ కూడా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో రోడ్లు యథాస్థితికి రావడానికి కాస్త టైం పట్టే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం వాహన రాకపోకలు నిలిపివేశారు. అన్ప్లాన్డ్గా వెళ్ళిన వాళ్ళు, ముందుగా తెలుసుకోకుండా వెళ్ళిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. హైదరాబాద్ విజయవాడ హైవే పరిస్థితిని మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. దయచేసి వినండి. ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ మధ్య నందిగామ దగ్గర ఐదువరం దగ్గర ఇప్పటికి కూడా ఇంకా ఫ్లోటింగ్ తగ్గలేదండి. ప్రజలందరూ వాళ్ళ యొక్క ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. చాలామంది అలాగే వచ్చి ముందుగా ఇరుక్కుపోవడం జరిగింది. 2-3 వెహికల్స్ కూడా ఈ ఫ్లోలో కొట్టిపోయాయి. దయచేసి పోలీసు ఎక్కడైతే ట్రాఫిక్ డైవర్ట్ చేస్తారో ఆ పాయింట్లో మీరు పోలీసు మాట వారు విని కొంచెం ఆ చెప్పిన రూట్లో ట్రావెల్ చేయండి. ఇంకోసారి చెప్తున్నాను, ప్రజెంట్ అయితే మాత్రం విజయవాడ హైదరాబాద్ రూట్ దగ్గర నందిగామ దగ్గర మాత్రం ఎట్టి బస్సులో ట్రాఫిక్ ఎలో చేయట్లేదండి. మినిమం ఈవినింగ్ 5 వరకు ఇలాగే ఉండదు సిచ్యువేషను. ఏమైనా ఉంటే మీకు మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరుగుతుందండి. దయచేసి పోలీసు వారి డైరెక్షన్స్ పాటించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అట్ విజయవాడ టు హైదరాబాద్ రోడ్డు పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం పోలీస్ ఆఫీసర్ మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా దాదాపు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని చెప్పి ఆయన చెప్తున్నారు. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. శివ, సాధారణంగా ప్రజలు ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం హైవే అయితే బ్లాక్ అయిపోయిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. వాట్ అబౌట్ ది ఆల్టర్నేట్ రూట్స్? ఇటు ఖమ్మం వైపు కావచ్చు, అటు మిర్యాలగూడ వైపు కావచ్చు, అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ప్రస్తుతం వర్షం తగ్గింది కదా, వరద ముంపు ఏ విధంగా ఉంది? ఎప్పటి వరకు క్లియర్ అయ్యే అవకాశం ఉంది? చక్రీ మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే గరికపాడు చెక్ పోస్ట్, ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే వన్ సైడ్ వెళ్లే అవకాశం ఉంది, మరొక సైడ్ కి బ్లాక్ అయింది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కృష్ణా జిల్లా నుంచి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, రాజమండ్రి, ఓవరాల్ గా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన వారికి మాత్రం షాకింగ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐతవరం, నందిగామ నియోజకవర్గం పరిధిలోని ఐతవరం గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో రోడ్లపైకి నీరు రావడంతో కూడా 8 నుంచి 10 అడుగుల మేర నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో రాకపోకలు అంతరాయం ఏర్పడుతుంది. ఈ రోజు సాయంకాలం 5 గంటల వరకు కూడా ఎటువంటి అనుమతి లేదు. దయచేసి పోలీసులకు సహకరించండి అని చెప్పి పోలీసులతో వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. భారీ స్థాయిలో కూడా వరద నీరు చేరుకోవడంతో ముఖ్యంగా అనేక ప్రాంతాలకు సంబంధించిన వరద నీరంతా కూడా జాతీయ రహదారిపై చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆల్టర్నేటివ్ విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా రెండు రూట్లు ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకటి నాగార్జున సాగర్, ఏదైతే గుంటూరు, నర్సరావుపేట, మాచర్ల మీదుగా నాగార్జున సాగర్ మీదుగా హైదరాబాద్ చేరుకోవడం ఒకటి, 2 గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్ చేరుకోవడం 2 ఉంది. అయితే మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వెళ్లే వారికి మాత్రం జాతీయ రహదారిపై, ఏదైతే సూర్యాపేట సమీపంలో జాతీయ రహదారిపై కూడా పూర్తి స్థాయిలో రాకపోకలకి అంతరాయం ఏర్పడతా ఉంది. ఇంకా ప్రధానంగా చూసుకుంటే నాగార్జున సాగర్ కి సంబంధించి ఒకే ఒక రూట్ ఉంది. ఆ రూట్ కు సంబంధించి కూడా భారీ వాహనాలకి సాగర్ ప్రాజెక్టుపై అనుమతి లేదు. కేవలం చిన్న వాహనాలకు సంబంధించి మాత్రమే అక్కడ అనుమతి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఓవరాల్ గా చూసుకుంటే ముఖ్యంగా అమరావతి ప్రాంతం నుంచి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం జిల్లాలు, ఇటు రాయలసీమకు సంబంధించి హైదరాబాద్ వెళ్లాల్సిన వారు మాత్రం 2 రోజులు వాయిదా వేసుకుంటే మంచిదనే సందేశాన్ని ఇటు పోలీసు అధికారులు ఇస్తున్నారు. ఎందుకంటే అన్ని వైపులా కూడా రోడ్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు గుంటూరు, విజయవాడ మధ్య కాజా టోల్ గేట్ వద్ద కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా భారీ స్థాయిలో వరద నీరు చేరుకోవటం, దాన్ని కంట్రోల్ చేయడం, మళ్ళీ వాహనాలు చాలా ఇబ్బందికర పరిస్థితి 2 రోజుల నుంచి అక్కడ కొనసాగుతా ఉంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. ప్రస్తుతం చూస్తున్నాం మనం ఒక్క నాగార్జున సాగర్ వయా మాచర్ల ఒక్క రూట్ మాత్రం మనకు క్లియర్గా కనపడుతుంది. మిగతా రూట్స్ అన్నీ కూడా క్లియర్గా లేవు. ఒక 2 రోజుల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, హైవే మీదకి రావద్దని పోలీసులు చెబుతున్నారు. మొండిగా వెళితే మాత్రం ఇరుకుపోయే ప్రమాదం ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే ఇంకా వెదర్ ఫోర్కాస్ట్లో ఇంకా వర్షాలు కనపడుతున్నాయి. వరద కూడా ఇంకా పైనుంచి వరద ఇంకా వస్తుంది కాబట్టి ఒక 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం కనపడుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఈవినింగ్ 5 o'clock కొంచెం
వరద ఉధృతి శాంతించే అవకాశం కనపడుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. దట్స్ అ ఫోర్కాస్ట్, మేబీ చేంజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పోలీసులు కోరుతూ ఉన్నారు. వర్స్ట్ కేసు ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో యాజ్ ఆఫ్ నౌ. ఈవెన్ విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళేటటువంటి రోడ్డు ఖాజా టోల్గేట్ దగ్గర కూడా ప్రస్తుతం వరద నీరు వస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అది వరద పరిస్థితి. హైవేకి సంబంధించి ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి ఒకటే ఒక రూట్ ఉంది ప్రస్తుతం, బై ఎయిర్. ఫ్లైట్ ద్వారా మాత్రం చేరుకునే అవకాశం కనపడుతుంది. ఈవెన్ రైళ్లు కూడా రద్దయినటువంటి పరిస్థితి, చాలా దగ్గర రైల్వే ట్రాక్స్ కొట్టుకుపోవడంతో. సో ఒక 2 రోజులు మాత్రం ఈదర్ ఫ్లైట్ లేదంటే పర్యటన మానుకోవడం అనేది ప్రస్తుతం సూచిస్తున్నటువంటి పోలీసులను మనం చూస్తున్నాం. ప్రస్తుతం విజయవాడ పరిస్థితి మాత్రం వరదకి అతలాకతలం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విజయవాడలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు ప్రస్తుతం వరద గుప్పెట్లో ఇంకా చిక్కుకొని ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. సహాయక చర్యలకు సంబంధించి కావచ్చు, వరద ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద బాధితుల పరిస్థితిని ఆయన దగ్గరుండి చూసుకున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం